చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 6 ఏళ్ల పిల్ల సాక్షి మీకు వార్నింగ్ ఇస్తేనే ఏమి చేయలేకపోయారు. నన్నేం చేయగలరు? అయినా మీ ముద్దుల కొడుకు ఏం చేశాడో తెలుసా? వాడికి మంచి చేయడం తప్ప మోసం చేయడం రాదు. వాడు నిన్నేం చేస్తాడు? నా బిడ్డ సంగతి నాకు తెలీదా? తెలీదు. మీకే కాదు, ఇంట్లో వాళ్ళెవరికి తెలీదు. విష్ణు సార్ నేను గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు నా శీలాన్ని దోచుకున్నాడు. నాకు తీరని అన్యాయం చేశాడు. నో, వాడలా చేయడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను. మీరు ఇలాగే నాతో గొడవ పడుతుంటే వాటిని అందరి ముందు పెడతాను. మీ పరువుతో పాటు మీ కొడుకుని కూడా రోడ్డుకి ఇడుస్తాను. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! విష్ణు ఎప్పటికెలా చెయ్యడు. కొన్ని విషయాలు మీ నమ్మకానికి మించి జరుగుతాయి ఆంటీ. మీరు కామ్గా ఉండి నాకు హెల్ప్ చేస్తే పద్మావతిని ఇద్దరం కలిసి నాశనం చేద్దాం. కాదని నన్ను ఇలాగే విసిగిస్తే నా ఫోకస్ ని విష్ణు సార్ పై పెడతాను. ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ముందు పద్మావతి పీడ వదిలించుకోవాలి. ఇప్పుడు దీంతో చేతులు కలిపినా తర్వాత నేనే దీని చేతులు విరిచేస్తాను. ఏం డిసైడ్ అయ్యారు? నాతో స్నేహమా లేక శత్రుత్వమా? స్నేహమే మయూరి. కాని పద్మావతి నాశనమయ్యాక నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఓకే ఆంటీ, నా పగ చల్లారితే ఈ ఇంట్లో ఇక నేను కనిపించను. అలాగైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్లాక్ మెయిల్ కి ఇంత పవర్ ఉందా? నిన్నే భయపెట్టగలిగాను, విష్ణుని తేలిక భయపెట్టచ్చు. సాక్షి వల్ల ప్లాన్ పోయింది, కానీ విష్ణుని ఎలాగైనా నా వైపు తిప్పుకుంటాను. అమ్మా, అవి ఎంత గోకినా తగ్గవులే గాని దురదలున్న చోట ఇది రాసుకో. కష్టపడి వర్క్ చేసుకుంటున్న మా శ్రీవారికి స్పెషల్ కాఫీ. థ్యాంక్స్ పద్మావతి. భలే ఉంది. నీ ముఖార విందాన్ని చూస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాను. సీనయ్య, మన కష్టాలన్నీ తీరిపోయాయి. జీవితాంతం మనం పనిలో కష్టపడతాం కానీ కష్టాలు మాత్రం పడం. కానీ సీనయ్య, మయూరి గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. తనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మయూరి గురించి నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? నేను తనని రక్షిస్తానని మాటిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాను. తన ఇంటికొచ్చాక మన వల్లే తన లైఫ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి పద్మావతి. ఇలా జరుగుతుందని తెలిస్తే జాగ్రత్తగా ఉండేవాళ్ళం. నువ్వు కరణ్ షా గురించే చెప్తున్నావని నాకు అర్థమైంది. అసలు ఆ రోజు జరిగింది తలుచుకుంటేనే నాకిప్పటికీ భయంగా ఉంది. కానీ లక్కీగా తనకేం కాలేదు. నేను కరెంట్ షాక్ గురించి చెప్పలేదు పద్మావతి. నీకు తెలియకుండా నా వల్ల జరిగిన పెద్ద తప్పు గురించి చెప్పాను. గత 2 రోజులుగా మయూరి పడుతున్న బాధను చూస్తుంటే నాకు అన్నం కూడా సరిగా తినాలనిపించలేదు. నువ్వెప్పుడూ అందరి మంచి ఆలోచిస్తావు పద్మావతి. మంచి మనసు ఉండాలన్నా ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి. పోసీనయ్య, సందు దొరికితే చాలు నన్ను ఆకాశానికి ఎత్తేస్తావు. పోన్లే, మొత్తానికి మయూరి నార్మల్ అయింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నువ్వు కూడా హ్యాపీనా? నాకు కూడా తనకి బాగైనందుకు ఆనందంగా ఉంది. కానీ నా వల్ల ఆమెకి జరిగిన అన్యాయం తన మనసుని జీవితాంతం బాధ పెడుతుంది. ఏంటి సీనయ్య?
నేను నా ఆనందాన్ని చెప్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదు. మయూరి, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావేంటి? అక్క, గదిలో ఉంటే రెస్ట్ తీసుకున్నట్లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంది. నువ్విలా అనుకుంటావని లవంగ నాన్న ముందే చెప్పారు. అవునక్క, నిజంగా పేషెంట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే వర్క్ మీద మైండ్ డైవర్ట్ చేస్తున్నా. వెరీ గుడ్ మయూరి. పైగా నేను కూడా పూర్తిగా రికవర్ అయ్యాను. ఇంకా రెస్ట్ కంటే వర్కే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. చూసావా సీనయ్య, నా చెల్లికి వర్క్ మీదన శ్రద్ధ దేని మీద లేదు. తనెప్పుడూ డ్యూటీ మైండెడ్గానే ఉంటుంది. నీకు బిజినెస్ వర్క్ లో హెల్ప్ చేయడానికి తను రికవర్ అవగానే వచ్చింది. మన ఫ్యామిలీ బాగుండాలని తనెప్పుడూ కోరుకుంటుంది. అక్క, నువ్వు పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయినట్టున్నావు. అయ్యో, సీనయ్యతో ముచ్చట్లు పెడుతూ పాలు మర్చిపోయానా? త్వరగా వెళ్ళకపోతే పొంగిపోతాయి. తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేయాలి. అయ్యో సీనయ్య, నేను ఇప్పుడే వస్తాను. పిచ్చిదానా, పాలతోనే కాఫీ చేసుకుని విష్ణుకి తెచ్చావు. నిన్ను కన్ఫ్యూజ్ చేసి తిరిగి కిచెన్ వైపే వెళ్లేలా చేశాను. మయూరి, ఫైల్స్ తీసుకొచ్చావు ఏంటవి? అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీరు చెక్ చేస్తారని తీసుకొచ్చాను. ఓకే మయూరి, ఈ ఫైల్ నాకు ప్రస్తుతం ఉపయోగపడుతుంది. ఈ మెటీరియల్ అకౌంట్స్ మీద వర్క్ చేస్తున్నాను. మీకది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. అందుకే ఇలా వచ్చాను. జాగ్రత్తగా చూడు బాస్, ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకూడదు. ఫైల్ ఎంతో అందంగా ఉంది కదా బాస్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు చూపు తిప్పుకోలేవు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా మరో ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన ఫైల్ తీసుకురాలేదు. అది తర్వాత తీసుకొస్తాను. ముందు ఈ ఫైల్ని బాగా స్టడీ చేయి. ఇంతకీ నీకిప్పుడు ఎలా ఉంది? బాడీ పెయిన్స్ తగ్గాయా? బాడీ పెయిన్స్ తగ్గాయి, కానీ మనసు ఏం బాలేదు. ప్రశాంతంగా ఉండు. వర్క్ మీద ఫోకస్ చేయి. చెయ్యలేకపోతున్నాను బాస్. డైరెక్ట్గా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నాకు నువ్వు కావాలి. నీతో జీవితం కావాలి. నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కలేదు, కాబట్టి నేను నిన్ను దక్కించుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్ళయింది మయూరి. కానీ నాకు నీ మీద మనసైంది. ఎంత ప్రయత్నించినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నన్ను కాదనుకో. మయూరి, మయూరి, మయూరి ప్లీజ్. మయూరి, మయూరి నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఆ రోజు గెస్ట్ హౌస్లో మా కాపురంలోకి జోక్యం చేసుకోనని, జరిగింది మర్చిపోతానని మాటిచ్చావు, గుర్తుందా? నువ్వు తప్ప నాకేమీ గుర్తుకు రావడం లేదు. నీతో ఉన్న క్షణాలు మాత్రమే నన్ను హ్యాపీగా ఉండేలా చేస్తున్నాయి. నీకు దూరంగా ఉండలేను. పద్మావతి నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. తనకి ద్రోహం చేయకు. నాకు అన్యాయం జరిగింది.
అందుకే నాకు తెలిసిన న్యాయాన్ని వెతుకుంటున్నాను. దానికోసం నేనేదైనా చేస్తాను. నో మయూరి, నా భార్య ఒక దేవత. తనంటే నాకిష్టం. తన్ని బాధ పెట్టే పని నేను చేయను. నువ్వు ఆల్రెడీ తనని బాధ పెట్టే పని చేసావు. గెస్ట్ హౌస్ లో మన మధ్య జరిగింది అక్కకి తెలిస్తే తట్టుకోలేదు. అక్కకు అన్యాయం చేయమని నేను అడగడం లేదు, నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నా కోసం అప్పుడు జరిగిందంతా మర్చిపోలేవా? కుదరదు. నీ మీద నాకు ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఆ దేవుడు చెప్పినా నిన్ను విడిచిపెట్టను. స్టాప్ ఇట్ మయూరి. ఆగను. నిన్ను చేరుకునే వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నువ్వు ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. మయూరి, కోపంగా వెళ్ళిందంటే నిజం చెప్పేస్తుందా? మయూరి ద్వారా పద్మావతికి విషయం తెలియకూడదు. ముందుగా నేనే వెళ్ళి జరిగింది చెప్పి క్షమాపణ అడుగుతాను. మయూరి నా మీద కోపంతో ఆల్రెడీ పద్మావతితో జరిగింది చెప్పేస్తుంది. ఇప్పుడు పద్మావతిని ఎలా ఫేస్ చేయాలి? పద్మావతి సీరియస్గా చూస్తుంది. తనకి నా మీద బాగా కోపం వచ్చిందనిపిస్తుంది. మయూరి నాకు ఇంత ద్రోహం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మయూరి పద్మావతితో ఏదో చెప్తున్నట్టుంది. విష్ణు కంగారు చూస్తుంటే నాకు చెప్పిన విషయమే పద్మావతికి కూడా చెప్తుందనుకుంటా. పద్మావతి, అది నాకేం చెప్పకు. నువ్వెలాంటి వాడివో నాకు అర్థమైంది. పద్మావతి, నేనేది కావాలని చేయలేదు. మన మధ్య రహస్యాలు ఉండకూడదు అనుకున్నాం కదా. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎలా దాచావు? సారీ పద్మావతి. అన్నింటికీ సారీ చెప్పొద్దు సీనయ్య. గెస్ట్ హౌస్ లో జరిగిందేమి చిన్న విషయం కాదు. నా దగ్గర ఇది ఎందుకు దాచావు? ఈ విషయం చెప్పడానికి కూడా నేను పనికిరానా? నీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా సర్వనాశనమైపోయింది. సారీ పద్మావతి, నువ్విలా బాధపడతావని నేను ఆ విషయం చెప్పలేదు. జరిగిందేదో నీ నోటి నుంచి తెలుసుకున్నా నేనింత బాధపడేదాన్ని కాదు. నన్ను పరాయిదాన్ని చూసావు, అందుకే బాధగా ఉంది. ఇలా ఎందుకు చేసావు సీనయ్య? నీ మీదే నేను ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటే నువ్వు కనీసం జరిగింది చెప్పవా? డౌట్ లేదు, మయూరి పద్మావతికి గెస్ట్ హౌస్లో జరిగిందంతా చెప్పేసింది. విష్ణు నోటితో దాన్ని కన్ఫర్మ్ చేస్తే పద్మావతి గుండె బద్దలైపోతుంది. నేను నీకు చెప్పాలని ట్రై చేశాను పద్మావతి, కానీ చెప్పలేకపోయాను.
విష్ణు, ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పరా. తనంతలా అడుగుతుంటే మాట్లాడవేంటి? అమ్మా, నేను తనకి చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు చెప్పినా తను నమ్మదు. నీ వల్ల నాకెప్పుడు ఇంత బాధ కలగలేదు, కానీ జరిగింది విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద్మావతికి గెస్ట్ హౌస్ లో జరిగిన విషయం ఇప్పుడే చెప్పి తీరాలి విష్ణు. పాపం తనెంత బాధపడుతోందో చూస్తున్నావుగా. ఇప్పటికైనా చేసిన పనిని నిజాయితీగా ఒప్పుకో. అప్పుడే పద్మావతి బాధ కొంచెమైనా తగ్గుతుంది. అత్తయ్య, జరిగిందేంటో నేనే చెప్తాను. తన భర్త వేరే అమ్మాయితో ఉన్నాడని తనే చెప్తుందా? అసలు పద్మావతికి నిజం తెలిసిందా, లేక మయూరి వేరే కథ చెప్పిందా? గెస్ట్ హౌస్ లో మీరిద్దరు ఉండగా అక్కడికి పాము వచ్చింది. ఆ పాముని సీనయ్య పట్టుకొని బయటికి విసిరేస్తుంటే అది కాటేసింది. ఈసారి మయూరి పిట్ట కథ కాకుండా పాము కథ చెప్పినట్టుంది. ఈ పద్మావతి తన అలవాటు ప్రకారం అబద్ధాన్ని బలంగా నమ్మింది. ఆ టైంకి ఎవరో వ్యక్తి పసరు పోస్తే ప్రాబ్లం సాల్వ్ అయిందంట. ఈసారికి తప్పించుకున్నావు విష్ణు. నెక్స్ట్ టైం బెటర్ లక్. నాన్న విష్ణు, ఇంత జరిగితే ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నేను కూడా ఇదంతా ఇప్పుడే వింటున్నానమ్మా. ఇప్పుడే వినడం ఏంట్రా? అంటే గెస్ట్ హౌస్లో ఇదంతా చూసినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు పద్మావతి చెప్తుంటే షాక్గానే ఉందమ్మా. సీనయ్య, నీకు ప్రాణం మీదకొస్తే నాకు కూడా ప్రాణం మీదకొచ్చినట్టే. అంత పెద్ద ప్రమాదాన్ని నాకెందుకు చెప్పలేదు? మయూరి నిజం చెప్పకుండా తను నిజం చెప్తే ఎలా ఉంటుందో చూపించింది. ప్రస్తుతానికి గండం నుంచి బయటపడ్డాను. ఆ పసరు పోయకపోతే నీకు సీరియస్ అయ్యేదని మయూరి చెప్పింది. ఇలాంటి విషయాలు నా దగ్గర ఎప్పుడు దాయొద్దు సీనయ్య. ఇంకోసారి ఇలా చేయను పద్మావతి. నీ సంతోషాన్ని నేను పంచుకోలేకపోయినా పర్వాలేదు సీనయ్య, కానీ నీ కష్టాన్ని మాత్రం నా దగ్గర దాయాలని చూడకు. వాటిని నాతో షేర్ చేసుకో. నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను సీనయ్య. ఆంటీ, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏదైనా డిస్కస్ చేయాలా? అవును, నీతో మాట్లాడాలి. కానీ ఆంటీ, మనమిలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం ఎవరైనా చూసినా విన్నా చాలా ప్రమాదం. అప్పుడెలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసులే. నువ్వేం టెన్షన్ పడకు. సరే, ఇంతకీ నన్ను ఇక్కడికి రమ్మడానికి కారణం ఏంటో చెప్పండి. విష్ణు వల్ల నీకేదో అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టావు, కానీ పద్మావతికి మాత్రం గెస్ట్ హౌస్ లో పాము కథ చెప్పావు. నాకు చెప్పిన నిజం పద్మావతికి కూడా చెప్పుంటే అది గుండె పగిలి చచ్చేది, దెబ్బకి దరిద్రం వదిలిపోయేది. నువ్వెందుకు ఆ పని చేయలేదు? అసలు సంగతి చెప్తే నువ్వు గుండాగి చేస్తావు. నాకు కావాల్సింది పద్మావతి చావు కాదు, తను బ్రతికొండగానే నరకం చూపించాలి. విష్ణుతో పాటు ఆస్తి కూడా నాకు రావాలి. చెప్పు మయూరి, మనిద్దరికీ కూడా పద్మావతి కన్నీళ్లే ఆనందాన్నిస్తాయి. నువ్వు నిజం చెప్తే మనం పండగ చేసుకునేవాళ్ళం కదా. దానికి ఇంకా టైం ఉందా ఆంటీ? ఒక డైనమిట్ ని పేల్చాలన్నా దానికి ఒక టైం ఫిక్స్ చేసి అప్పుడు పేలుస్తారు. అలాంటిది జీవితాల్నే కాల్చేయాలనుకున్నప్పుడు కొంత టైం పడుతుంది. పద్మావతి గుండెల్లో పేలాల్సిన బాంబు కూడా వెంటనే పేలకూడదు.
టైం చూసుకుని నేనే ఆమె మనసును ముక్కలు చేస్తాను. పద్మావతి ఏడుస్తుందనుకున్నాను, కానీ విష్ణుకి తప్పిన ప్రమాదం గురించి తెలిసి ఆనందించింది. నాకది నచ్చలేదు. మనం ఏ కబురైనా చెప్తే పద్మావతి విని ఏడవాలి. ఆంటీ, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. లేకపోతే వెంట్రుక వాసులో ప్రమాదం ఎలా తప్పుకుంటుందో అదృష్టం కూడా అలాగే మాయమైపోతుంది. నువ్వు చెప్పిన కథ వల్ల సీన్ మొత్తం రివర్స్ అయింది. నా ఆనందం మొత్తం పాడు చేసి ఏవో కథలు చెప్తున్నావు. బాధపడకండి ఆంటీ, ఇప్పటి పద్మావతి ఆనందమే రేపటికి విషాదంగా మారుతుంది. తన ఆనంద బాష్పాలే కన్నీరుగా మారుతాయి. ఓకే, ఏం చేస్తావో త్వరగా చెయ్యి. నాకు నీ మీద నమ్మకం ఉంది. కొంపంతా లేడీ విలన్స్ అయిపోయారు. ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? పెద్దవాళ్ల విషయాలు నీకెందుకే, పోయి చదువుకో. కామాక్షి, నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడైనా విన్నానా? నేనిక్కడి నుంచి వెళ్ళను. నాకు నిజం తెలియాలి. అబ్బే, మేమేదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం సాక్షి, అంతే. ఆహా, చిలకలాగా మా అమ్మ పేరు 100 సార్లని ఇప్పుడేం లేదంటావా?